మనమంతా మోకరించుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అవును ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం ప్రభా నీ మందిరంలో కూడి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిస్థితి అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అవును ప్రభా, ఆరాధన కార్యక్రమంలో నువ్వే ముందుండి ప్రభా సాయం దయచేయని అడుగుతుంటున్నాను. అవును ప్రభా, నీ దాసుడు ప్రభా వాక్యం చెప్పడానికి నీ శిలువ చాటును మీరే మరుగుపరచండి. వాక్యం ఏదైతే అవసరమైంటుందో మా ఆత్మలకు ప్రతి ఒక్క ఆత్మలను ప్రభా మీరే మాట్లాడండి. వాక్య ప్రకారంగా మేమందరం జీవించదర సహాయం దయచేయమని అడుగుతూ ఉంటున్నాను. అవును ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ ఆరాధన కార్యం అంతా ప్రభా నువ్వే ముందు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నామమున హృదయపూర్వకంగా వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం. ప్రభా, గడిచిన 8వ నెల అంతట్లో నువ్వు ఎంతగానో ప్రభా సంఘం పట్ల, గ్రామం పట్ల, మా కుటుంబం పట్ల ఎంతగానో నువ్వు చేసిన మీరు ఉపకారాలను మరొక ప్రభా విశ్రాంతి దినమున ప్రభా నాకు చిన్న గొప్ప అవకాశంకి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా నీ కుమారుని ద్వారా ప్రభా వర్తమానంలో, రెండవ వర్తమానం, మొదటి వర్తమానంలో ప్రభా అనేకమైన మాటలు విని గ్రహించి ప్రభా మాటల ద్వారానే నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనములు స్తోత్రం తెలుసుకుంటూ యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనిస్తున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, లేక దేవుని ప్రజలారా, దేవుని సొత్తయున్న ఆయన రాజ్యమా, ప్రభువును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ 9వ నెల మొదటి ఆదివారం మీ అందరికీ ప్రభు నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. ఓకే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక, ఆమెన్. ఇప్పుడు ఒకసారి అందరూ కలిసి చదువుకున్నాం. పురుషులు మాత్రమే ఇక్కడి నుంచి అక్కడ దాకా, యవనస్తులు అందరూ కలిసి మీరు ఒకసారి చదవండి వచనాన్ని, 20వ వచనాన్ని మీరందరూ కలిసి గట్టిగా. స్త్రీలు ఒకసారి, కాలేజీ పాపలు మొదలుకొని చదవగలిగే వాళ్ళంతా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, ఇదే వచనాన్నే. మొత్తానికి 3 సార్లు చదువుకున్నాం. అందరు కలిసి ఒకసారి, మరలా ఒక్కొక్కరు ఒకసారి. ఈ చిన్న వచనంలో, ఈ 20వ వచనంలో మొత్తం సంపూర్ణంగా కలుపుకుంటే 6 లైన్లు అవుతాయి. అర్ధం లైన్ కూడా కలుపుకుంటే 6 లైన్లు అవుతాయి. ఈ 20వ వచనంలో జీవించుట లేక జీవించుచున్నాను, జీవించువాడను, జీవితము అనే మాటలు, ఆ పదాలు
5 సార్లు ఉన్నాయి. రెండవ లైన్లో జీవించువాడను, రౌండ్ చేసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళు. మూడవ లైన్లో జీవించుచున్నాను. నాలుగవ లైన్లో జీవించుచున్న అదొకటి, జీవితము అదొకటి. ఇక చివరి లైన్ జీవించుచున్నాను అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన పదం మాట. జీవించుట, బ్రతుకుట. ఇలాగే జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అంటున్నాడు. అంటే బ్రతికాడు, చచ్చిపోవచ్చున్నాను అని చెప్తున్నాడు. చూడండి, చదవండి ఎవరైనా. లూకా 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు బ్రతికే ఉన్నాడు కానీ చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఆత్మీయమైన ఆహారము లేదు, ఆత్మీయమైన సహవాసము లేదు, ఆరోగ్యకరమైన సహవాసము లేదు, క్షేమము కలిగించే సహవాసము లేదు. జీవించాడు బ్రతుకు. ఆ బ్రతుకు చివరికి ఎక్కడికి పోయింది అని అంటే 15వ అధ్యాయంలో పందులు తినే పొట్టు వరకు పోయింది. వచనం గుర్తుపడతారా? చదువు. ఎక్కడికి వెళ్ళాడు? అన్నీ తీసుకొని వెళ్ళాడు ఇంటి నుండి. తండ్రి ఇచ్చిన స్వాస్థ్యంలో తన వంతు, తన వాటా అన్నీ తీసుకొని వెళ్ళాడు. అతడు కష్టపడలేదు కాబట్టి సునాయాసంగా పోగొట్టుకున్నాడు. తీయద్దు కానీ సామెతల్లో ఒక మాట ఉన్నది, త్వరగా దొరికిన స్వాస్థ్యము ఎగిరిపోవును రెక్కలు కట్టుకొని. కష్టముతోనూ అనుభవముతోనూ శ్రమలతోనూ సంపాదించినది ఏదైనా విలువ కలిగినది కాబట్టి దాని విషయం శ్రద్ధ కలిగి ఉంటాడు సంపాదించినవాడు. నేను ఇక్కడ చచ్చిపోవచ్చున్నాను. పౌలు గారు అంటున్నారు, అదే గలతీయులకు రాసిన పత్రికలో 19వ వచనం 2:19. ధర్మశాస్త్ర విషయము చచ్చిన వాడనైతిని. ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ ధర్మశాస్త్రం లేనివారు ఎవరైనా ఉన్నారా అనంటే మీకు అంత అవగాహన లేకపోవచ్చు, కొందరికి అవగాహన ఉండవచ్చు. శరీరముతో జీవించు ప్రతి వ్యక్తి ధర్మశాస్త్రమును కలిగిన వాడు. పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రమే, 10 ఆజ్ఞలు. అయితే అది అక్షరానుసారమైనది, శరీర సంబంధమైనది. ఇక చెప్పాలి అని అంటే బాలశిక్షకుడు అని కూడా మనము తలంచవచ్చు. విశ్వాసము వెల్లడి కాలేదు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తరువాత రెండవ ఆదాము అనబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రారంభ దినాలలో ఇక 12 మంది అపోస్తులు లేక దేవుని దాసుడు పౌలయ్య గారు వీళ్ళంతా బయలుదేరిన తర్వాత విశ్వాసము వెల్లడి అయిన రీతిగా ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడినది లేక నెరవేర్చబడినది అన్న మాటను బట్టి పౌలు అంటున్నాడు, నేను ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. అందుకొరకే 20వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ మాటలు లోకంలో ఎవరు చెప్పలేరు.
కొందరు చనిపోయారు. జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులని చెప్పబడిన వారు కూడా చనిపోయారు. వారు కూడా చెప్పి ఉండరని నేను నమ్ముతున్నాను. చెప్పలేరు ఆ మాట. పాత నిబంధన గ్రంథంలో మోషే యొక్క జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో ముందుకు జరగడానికి, క్రొత్త నిబంధనలో కూడా ప్రభువు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పటికీ పౌలయ్య గారి యొక్క జీవితము క్రీస్తు యేసునందు పట్టబడిన తర్వాత దమస్కు ఎడారిలో అంత శ్రేష్టమైనది ముందుకు వెళ్ళడానికి. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇది ఆశ్చర్యమే, ఇది అగోచరమే. అయితే ఈ సిలువ మరణాన్ని పౌలు భక్తుడు మనకు ఏ విధంగా తెలియపరిచాడు అని అంటే, బాప్తిస్మము ద్వారా క్రీస్తులో మీరు ఆయన మరణ పునరుత్థానములో పాలివారై ఉన్నారు అనే మాటను అనేక రీతిలుగా తెలియపరిచాడు. ఇప్పటికీ నేను ప్రభువును బట్టి, నేను విశ్వసించుతున్న జీవితాన్ని బట్టి మీకు తెలియపరిచేది ఏమిటంటే, శ్రమలు కలిగిన ప్రతివారు, అక్క, చెల్లి, అమ్మ, తల్లి, తమ్ముడా, అన్న, పెద్ద, క్రీస్తు యేసునందు నీకు శ్రమలు ఉండినట్లయితే, క్రీస్తు కొరకు, మామూలుగా భూతగాదాలు, ఇంటి తగాదాలు, అన్నదమ్ముల తగాదాల నుంచి వచ్చే శ్రమలు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, అవి శ్రమలు కాదు. మరి చాలామంది కళ్ళు మూసుకుంటున్నారు. నేనేం చేద్దాబ్బా, పొగ పెట్టేది మంచిదే, అప్పుడప్పుడు మిరపకారం వేసి ఇంత కుంపట్ల లైన్ 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 తిప్పేది, ఇంకా నిద్రపోతుడే. మారా అనుభవంలో నుంచి వచ్చాం. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. నయోమి జీవితము మారా అయిపోయింది, కానీ ఇద్దరు నయోమి జీవితము చీకటి, వేదన, కృంగిన మనసు, వట్టి చేతులతో రిక్త హృదయము కలిగినదిగా ఉన్నది. కానీ ఓన్లీ వన్ ఉమెన్, మోయాబు దేశస్థురాలైన రూతమ్మ బయలుదేరుట వలన మారాబోయి మధురమైపోయింది. ఎంత ఆశ్చర్యం! మందిరములో దేవుని సన్నిధిలో సంతోషం ఉందండి. ఇదేం దరిద్రం వచ్చేది కళ్ళు మూసుకునడం. వాళ్ళు సంతకు పోతే సింత ఉండొచ్చు, ఎందుకంటే దుడ్లన్నీ అయిపోతాయి. ఈడ వస్తే వేస్తావు, లేకపోతే దరిద్రంగా ఉండని పోతావు. దీనికల్లా నువ్వు చింత చేసేది ఏముండదు వచ్చి నిద్రపోవడానికి. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది అని కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు, చూడండి. 16వ కీర్తన 11వ వచనం. ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలా పాత మనుషులు మీరు. నువ్వు ఎప్పుడు పెద్దోళ్ళ తీరు ఆదివారం కనపడినా మెల్లిగా చదువుతావు. కొడత చూడు పాపం నిన్ను మాత్రం. ఎట్టనే హుషారుగా ఉండాలను చదువా. నీ సన్నిధిని ఏమి గలదండి? నీ సన్నిధి నిద్ర. ఇది ఏమంట తునగ పెరుగుతావు, కలుపు తిన్నాక అరువు ఉండంటే నేనే మనస్ఫూర్తిగా వచ్చాను. పెట్టుకుంటే లేకపోతే లేదు, నాకు తునగ పెరికేదే. అట్లుంది చాలామంది. ఇంటను లేకుంటే నేను మీ ననికి వచ్చానా, బాగుపడడానికి వచ్చానా. ఏమో గుళికలన్నీ ఆడ గూట్లో పారేస్తావు ఎవరికి కనపడకుండా. అంటే దుడ్లు అయిపోగొట్టాలని పోయా. నీవు చాలా సేదు మా అత్త మా మామ. దుడ్లు అయిపోగొట్టాలని నాకు బాగుండదు. దుడ్లు ఖర్చు కావాలి కాబట్టి గుళికలు కొనిచ్చాను, ఆసుపత్రి తొలకపోయినా. అందుకే ఎవరికి తెలకుండా గూట్లో పారేస్తాను. నాకేం కర్మ మింగనికే. ఇట్లా నాశనం అయ్యేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు, చెడును కలిగి ఉన్నవారు ఎవరికి మేలు చేయలేరు. అరే వచ్చి పావు గంట కాలేదు అప్పుడే కోడి రోగం
నీ సన్నిధిని ఏమి కలదు. మరి ఈ సంతోషాన్ని పొందడానికి వచ్చిన నీవు యేసుతో సంతోషమేనండి. లూకా 19:6 చూడండి. ఆయన ఎవరు, ఏ విధంగా ఆయన చేర్చుకున్నాడు. లూకా 19:6. ఆయన సంపాదించిన డబ్బులో సంతోషం లేదా? ఆయన పేరే వ్రాయబడ్డది రిచ్ మ్యాన్. ధనవంతుడు అయిన జక్కయ్య అని వ్రాయబడ్డది. దాంట్లో సంతోషం లేదా ఆయనకు? ఓ భక్తుడు అన్నాడు, యేసులోనే సంతోషము, యేసులోనే సమాధానము, యేసులోనే సంతోషము, యేసులోనే సమాధానము. యేసును ఇడిచిపెట్టిన వారికి ఆయన మందిరంలోనే కాదు, బైబిల్ అంతా సించి పయల్ల గర్పించుకున్నా కూడా సంతోషం ఉండేది. యేసు కలిగి ఉండాలి నువ్వు. అందుకే పౌలయ్య అన్నాడు, నేను చచ్చిపోయిన వాడను, ఇప్పుడు బ్రతికిన వాడను, క్రీస్తులో బ్రతికిన వాడను, జీవించువాడను నేను కాను. ఏముందండి, ఏమిటిది లేదు. యవన స్త్రీలు యవనస్తులు కూడా కోరికలు కలిగి ఉండొచ్చు, కానీ ఆ కోరికలు తాత్కాలికమే. ఉంటే అనుభవిస్తావు, ఉండకపోతే బతికితే అనుభవిస్తావు, బతకకపోతే మీకు ఇది చెప్పనికి రాదులేండి. ఎవరికైనా కూడా దేవుని కృప కావాలి, భూమి మీద ఉండాలి అని అంటే ఆ కృప లేకుండా జీవించలేవు. 63వ కీర్తనలో ఆ మాట క్లియర్గా మాట్లాడతాడు చూడండి. వచనం చెప్పండి, మీరే బుడుకోవాలా. మరి నాకేనా చెప్పేది? నీ కృప ఏమిటి కంటే జీవం అంటే చిన్నగా చెప్పాలి, మళ్ళీ ప్రాణం లేకుండా అయ్యారు అన్న. జీవము అంటే ప్రాణము కంటే నీ కృప. అందరూ లేద్దాం. ఎరుగని రీతిగా ఎరుగని అందుకో కృప వరకు కాచన చింతన నీ కృప అంతము వరకు నడిపించును అంతలోనే నీ కృప. ఆగండి. ఏమిటి కంటే ఉత్తమమైనది? ఏమిటిది? ఎవరి కృప? ఆ ధనాలు నీ కృప అని మాట్లాడాలి. ఏమిటి కంటే ఉత్తమమైనది? ఏమిటిది? నీ కృప. హైలైట్ చేయాలి, నీ కృప. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప ఆగండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం.
ఏమి పొందినవాడాయను? ఎవరు? గలగల పారే వెలయేలేనే ఉపా యేసునే. నోవహు ఏమి పొందిన వాడాయను? ఏసేపు మరలా గట్టిగా చదువు ఆ వచనాన్ని, 8వ వచనం. ఎవరైతే దేవుని కృపను పొందుతారో వారు చాలా ధన్యులు. కూర్చునే ముందు ఓ ప్రశ్న వేసుకుందాం. ఆ కృప ఏమిటమ్మా? స్త్రీలు చెప్పండి ఎవరైనా. ఆ కృప ఏమిటి? ఇప్పుడే పాటలోనే చివరిలో పాడితే మీరు చెప్పండి, అన్నోళ్ళు చెప్పండి. అది రైటేలే, అది వాస్తవమే. ఇప్పుడు పాటలో చివరి లైన్లో దాన్ని కలుపుకొని వచ్చాం. ఇంకా ఎవరండ్రి? ఏ కృప? యేసు కృప. యేసే కృప. ఆయన లేకపోతే కృపనే లేదు మనకు. ఆది కాండములోనే యేసుక్రీస్తు నోవహుకు దొరికాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఆ వచనాన్ని పాడదామండి. శిలనైనా నా వృదే. ఆగండి 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 ఆగండి. ఈడు గొంతు ఇరుక్కున్నోళ్ళు పాడలేరు వాళ్ళు. మీరు అంత మింగకుండా వచ్చినట్టున్నారు. ఏడుదంటే ఏడుదా అడ్డం పోతుందని తిక్కలేపుతారు మనిషికి. గట్టిగా పాడండి. ఇది దేవుని సన్నిధిలో ఏమున్నది? ఏం సంతోషము? మరి అంతేనా ఈ సంపూర్ణ సంతోషం? వారం శిలనైనా నా వృదే ఇంకా కింది వాళ్ళ ఇటు వంగండి. ఇటు కృపా ఆ కృప ఎవరు? ఆ కృప ఎవరు? పాత నిబంధన గ్రంథము నుండి యేసుక్రీస్తు నడిచి వస్తూనే ఉన్నాడు. మనందరితో ఉన్నాడు, మన పితరులతో ఉన్నాడు, మన పెద్దలతో కూడా ఉన్నాడు. ఆ కృప తాగుబోతులు తాగి ఈత మట్టలతోని, టంకాయ మట్టలతోని, ఈత ముద్దులతోని జమ్ము గుడిసేసుకొని, కాగితాలు గరిపించుకొని, సలిమంటలు వేసుకొని, తెప్పడి కొట్టిన వాళ్ళతోని కూడా యేసు కృప ఉన్నది. ఆ కృప ఉండబట్టే మనం ఈడున్నాం. కూర్చుందాం. నిద్రపోవద్దండి దయచేసి. ఎవరు అట్లా నిద్రకు బానిసలు అయితే ఎవరైనా నేను తుసుక తెచ్చుకొని నోట్లు వేసుకోండి, నమ్ములుకుంటుండండి. అవుమా, చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏమిటికి చచ్చిపోతున్నాను? ఎక్కడికి పోతే నేను బ్రతుకుతాను? నా తండ్రి ఇంటి దగ్గరికి పోతే బ్రతుకుతాను అని ఆ చిన్న కుమారుడు తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 9వ నెల మొదటి ఆదివార దినమందు ప్రభువు మనకే కాదు చాలామందికి ఈ కృపనిచ్చాడు. కొందరు కృప పొందిన మీరు టీవీలలో చూస్తున్నారో లేదో, వాట్సాప్లో చూస్తున్నారో లేదో, ఇండ్లల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. విజయవాడలోనైతే అసలు వాకిల్లోనే నీళ్లు పార్లు బారుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా వచ్చిందంట వరద. చాలా భయంకరం, బాధకరమైన విషయం. నీళ్ళ అనుభవం నాకు బాగా తెలుసు.
మేము సేవ ప్రారంభం నుంచి కూడా మేము ఉండే గుడిసెన్లలో నీళ్ళే నీళ్ళు. ఈ నీళ్లు వరదలు అంటూనే నా శరీరం ఒకంతగా జర్జరిస్తుంది. అట్లే ఎన్నడూ క్షేమకరమైన నిద్ర లేదు. కానీ కృపలో ఉన్నాం కాబట్టి దాచబడిన వారం. సరే, మంచిది. ఈ 20వ వచనం గలతీ 2:20లో పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి, బాగా గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రేమించి. 2వ లైన్లో 3వ లైన్కి వస్తుంది. అది గలతీ 2 4వ లైన్కి వస్తుంది. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఒక మాటతో చెప్పాలి అని అంటే, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకొనిన, నా కొరకు సమర్పించుకొనిన. చాలామంది చెప్పుకుంటూ వెళ్తారు, చాలా వరకు ప్రసంగాలు వినుకుంటూ వెళ్తారు, చెప్పేవాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. అనుసరించేదైతే కష్టం. లేకపోతే ఎక్కడ చూసినా ఫలించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజంగా చెప్పాడు, మీరు నాలో ఉంటే ఏమవుతారు? ఫలించడం లేదు. సర్వ సృష్టి దేవుని దృష్టిలో ఉన్నది. అందుకొరకు శిష్యులకు చెప్పాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. ఆ మాట చదవండి, ఎంత బాగుంది. గట్టిగా చదవాలి, ఎవరు చదివినా. ఆగుదాం. పెద్దోళ్ళు చదవండి, పురుషులు అన్నోళ్ళు ఎవరైనా చదవండి. జీవించుచున్నాను. ఎవరి కొరకు జీవిస్తున్నాను అంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నా. నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? దేని కొరకు జీవిస్తున్నావు? జక్కయ్య పూర్ణంగా తన కొరకు బ్రతికాడు. అమ్మా, ఇక్కడ వినాలి, చెప్పేటప్పుడు చదివేటప్పుడే అక్కడ చూడాలి. నన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించిన ప్రభు అయిన. ఇప్పుడు స్తుతులు చెల్లిస్తారండి, నా కొరకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఈ ఆరాధనలోని స్తుతులు, ఈ ఆరాధన వర్తమానము, ఈ పరీక్షించుకునే వర్తమానం 4 గోడల్లోనే ఉంటుంది, బయటికి పోతుంది. ఈ స్తుతించేవాడే బయట అలాగ ప్రవర్తించాలి. నేను చెప్తున్న మనసులను వెంబడిస్తే నువ్వు కించిత్తు కూడా సంతోషాన్ని అనుభవించలేవు. నేను చెప్తున్న జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులను లోకంలో కనబడుతున్నారు కదా. నేను హైదరాబాద్కు వెళ్ళినప్పుడు బాచపల్లిలో అదే మాట చెప్పాను. దరిదాపు 40 మంది సేవకులు వచ్చారు. ఆ కూడికలో మాట్లాడడానికే నేను 27వ తారీఖున వెళ్ళడం జరిగింది. నేను చెప్పాను వాళ్ళకు గట్టిగా, జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులు, గొప్ప ప్రసంగికులు, గొప్ప దైవజనులు అని మీరు పొగిడి వాళ్ళు ఎమ్మడే గనక పడగలిగితే, యేసుక్రీస్తును విడిచిపెట్టిన వారు మీరు, యేసుక్రీస్తును మీరు అణిచివేసిన వారు. యేసుక్రీస్తు కంటే గొప్ప బోధకుడు లోకంలో ఎవరున్నారు చెప్పండి? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. గలతీ 1:4 చూడండి, అక్కడనే గలతీ 1:4 ఏమున్నది? ఈ బుద్ధి లేని అవివేక జన్మండి. ద్వితీయోపదేశకాండం 32:6 వచనంలో సెలవిచ్చినట్టు చదవండి. ద్వితీయోపదేశకాండం 32:6. యా జనము, చాలు అప్పగించుకొని, ప్రాణం పెట్టి, సమర్పించుకొని, శ్రమలు పొంది, దప్పిక కొని, కొట్టబడి, అరిచేతుల్లో మేకులు కొట్టించుకొని,
తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకొని, పాదములో మేకు పెట్టించుకొని, ప్రక్కలో బల్లెం పొడిపించుకొని, ఈయనను పెదవులతో గణపరిచి కేవలం ఒక నరమాత్రుడు, ఒక నరుడు, నీకు ఒక మినిస్ట్రీగా పెద్ద మనిషి కనపడితే ఇంకా అతడు చెప్పిందే అప్పుడు చెప్తే వానికి సెల్యూట్ కొడతావు. గొప్ప బోధకుడు, యేసు కంటే గొప్ప బోధకుడా, ప్రభు కంటే గొప్ప బోధకుడా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చూడు ఏమంటాడు? ఎవరి కొరకు నువ్వు జీవిస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? ఏమని? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు ఏమై ఉన్నాడు? 50 ఏండ్ల కిందట రికార్డ్ అయిందండి నా మెమరీలో ఈ మాట. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఇక అనుభవం లేదు, బయటికి వెళ్ళలేదు. 50 సంవత్సరాలు ఊగే గడిచిపోలేదు. చదువు దానిలేనమాట. ఇర్మియా 17:5. ఎవరిని ఆశ్రయించి? ఇంకా ఇక్కడ చూడి, మాకు అతనే పునాది, యేసుక్రీస్తు కాదు, మాకు అతనే పునాది, మాకు అతనే ఎవడ్రా నీకు నేర్పింది? అందుకే సమాధానం లేదు నీకు. అందుకొరకే నువ్వు పెదవులతో ఆయన ముఖస్తుతి చేస్తావు కానీ ఆయనకు లోబడుట లేదు. అక్కడనే ఆగు. ఎవరిని ఆశ్రయించి? 118:8-9 చూడండి. 118:8-9. ఎవరిని నమ్ముకొనుట కంటే? పౌలు భక్తుడు అంటున్నాడు ఏమని? నన్ను ప్రేమించి. ఆ భక్తుడు ఎవరో కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాట కింద ఉంటుంది, యేసు నన్ను ప్రేమే పాపి. ఆగండి, ఈ పాట అందరూ పాడతాం, అందరికి రుచి తెలుదు. ఇది అతనికే, పాడినోనికి రాసినోనికే తెలుసు. నన్ను ప్రేమించి పౌలయ్యకే తెలుసు యేసు ఎలాగూ ప్రేమించాడు. పౌలయ్య ఒక మాట అంటాడండి, నేను నమ్మిన వానిని ఎరుగుదును. చూడండి తిమోతి పత్రిక 2వ తిమోతి 1:12. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నువ్వెవరిని నమ్ముకున్నావు? దానిలోనా నువ్వెవరిని నమ్ముకున్నావు? నేను ఒక మాట చెప్తాను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను అని. ఇప్పుడు నేను ప్రభులో ఉన్నాను. నాకెళ్ళి చూడండి, నేను ప్రభులో ఉన్నాను. నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా నాయన ప్రభులో లేకపోతే నాకు ఏడ దొరుకుతుంది? అది మా అమ్మ మా నాయన ప్రభులో లేకపోతే నాకు దొరకదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. నా తల్లిదండ్రే కారణమై ఉన్నా యేసుక్రీస్తు కంటే శ్రేష్ఠులు కాదండి వారు. నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. నాకు తల్లిదండ్రులే ప్రధాన కారణమై ఉన్నా యేసుక్రీస్తు కంటే శ్రేష్ఠులు కాదు నా తల్లిదండ్రులు. చాలామంది తల్లిదండ్రుల మాటనే జవదాటకుండా అది ఎంత యాసన్నుని, అంత ఎరిగిపోననుకోని, ఎంతన్నా చెడిపోని వర్రగా. ఎక్సెల్ బండి ఉండే నా దగ్గర. బెల్గల్ దాటిన తర్వాత ఆ గట్టంతా అయిపోయిన తర్వాత ఎమ్మిగనూరు నుండి బస్సు వస్తుంది కర్నూలు డిపోది. నేను సైడ్ వచ్చిన అది నా మేర వస్తుంది. ఇప్పుడు ఇంత సైడ్ తీసుకొని వస్తే కూడా అది మేర వచ్చా అని ఇట్లా వెనక మళ్ళీ చూస్తే వర్రగా ఉండదు అది బస్సు. అంటే కింద ప్లేట్ సరిగా లేదు, అది బాక్స్ అది జారిపోయింది కానీ దాన్ని అట్లే నడిపిస్తున్నాడు. చాలామంది మనుషుల మీద ఆధారపడి, చూడండి ఆ మాట 118:8-9 118వ కీర్తన. ఎవరిని నమ్ముకోనట కంటే
17:5 ఏముంది? ఇర్మియా 17:5 ఏముంది? ఎవరిని ఆశ్రయించి? మనుషులు నరులే కదా, నరులు మనుషులే కదా. 118 మరల 8 నుంచి కిందికి రండి. ఇంకా రాజులకు రాజు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. ఈ రాజులంతా ప్రజలు ఎన్నుకునే రాజులు, మంచి రాజులు కాదు, మోసం చేసే రాజులు, కుయుక్తి చేసే రాజులు, అబద్ధం చెప్పే రాజులు, ఇచ్చిన మాటను పాడు చేసే రాజులు. కానీ నీ రాజు అలా కాదు. తన్ను తాను నా కొరకు అప్పగించుకొనినా, నా కొరకు అప్పగించుకొనినా, నా కొరకు ప్రాణం పెట్టినా, నా కొరకు సమర్పించుకొనినా, నా కొరకు దిగి వచ్చినా, నా కొరకు ఆ మహిమ లోకమును విడిచి పాపులలో ప్రధానుడనుగా ఉన్నటువంటి నన్ను రక్షించుటకు వచ్చిన ఆ కరుణామయుడు కరుణహస్తము. నేను చెప్తున్నానండి, ఇప్పుడు దరిదాపుగా పిల్లలు అంటున్నారు నాకు 69 అంటే, మా అమ్మ చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ని లెక్కేస్తే 68 అంటున్నారు వాళ్ళు, నేను 69 అంటున్నాను. పిల్లలు చెప్పినట్టుగానే అంటాను, 68 ఏండ్లు. ఎవరికి సెల్యూట్ కొట్టలేదండి ఈ పొద్దుటి వరకు. ఏ మనిషి, తండ్రి మాట కాదు, తల్లి మాట కాదు, ఎవరికి నేను సెల్యూట్ కొట్టను. ఒక్క ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మాత్రమే, యేసు నామము కొరకు మాత్రమే. లెక్కలేదు అని అంటే గలతీలకు రాసిన పత్రిక అక్కడనే చూడండి, 1వ అధ్యాయము, గలతీ 2:6. గమనించండి. బిలాము ఏమాయెను, వెండి బంగారును ఆశించెను. బిలాం కంటే గొప్పలు లేరండి బైబిల్ గ్రంథంలో. ఆయన శపిస్తే శాపమే, ఆయన జీవిస్తే దీవెనే. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించుటకు బిలామును పిలిస్తే నానా తంటాలు పడ్డాడు బిలాము. ఈ 6వ వచనంలో చూస్తే, బాగా చదవండి, ఎవరన్నా ఒకరు చదవండి బాగా 6వ వచనం. ఎన్నికైన వారు అంటే అన్నా, నువ్వు ఎవరినైతే ఎన్నుకుంటావో వారు నీకు ప్రాణం పెట్టలేదు. అమ్మో, అప్పటి నుంచి అతనే అన్నా ఇతనే అన్నా వారు ప్రాణం పెట్టలేదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, యేసు కొరకు జీవిస్తున్నాను, యేసు నందు జీవిస్తున్నాను. యేసు క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు, నేను యేసు క్రీస్తు నందు జీవిస్తున్నా. ఎవరి కొరకు బ్రతుకుతున్నా? నేను ఒక మాట అంటాను, జీవం గల కొండకు జీవం ఉన్నదా? అరే తక్కువ, కొండకు జీవం ఉన్నదా? ఎవరు జీవం గలవారు? నీకు అర్థమైన కాదు చెప్పు. కొండే జీవం కలిగిందైతే కొండే జీవం కలిగిందని మాట్లాడు. ఈ మూఢ విశ్వాసం, విశ్వాసము మూఢ విశ్వాసం. అబ్రాము కొడుకుని కొండ మీద బలిచ్చినాడు. మా పితరుడు ఆడే బలిచ్చాడు కాబట్టి మాకు కొండే ఆధారం. క్లియర్గా సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, ఆయనను ఆరాధించువారు ఈ పర్వతం మీదనైనను. చూడండి ఆ మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం ఎంత క్లియర్గా ఉన్నది. ఆరాధన
అమ్మాయి ఎంత నుంచి వస్తారా మీరు బలపాడతారు? యా ఊరు మీది? ఓ ఎండో ఓ వారం నిన్న నెలలోనో ఓ పరి ఇట్లా పాడతారు, మళ్ళీ ఆ పొద్దు వచ్చిన వాళ్ళు ఈ పొద్దు వచ్చారు చూడి. మహనీయుడైనా నాలుగు 21 యోహాను సువార్త 4:21. అమ్మా ఎవరు ఆయమ్మ? మరి అమ్మనా? మో అనో మరి అమ్మనా? ఇదే మాట ఇంకో చోట అంటాడు యోహాను సువార్త, అదే 8వ అధ్యాయము చూడండి, 8వ వచనం చూడి. 9 చదువు, ఆలస్యం ఎందుకు? 10వ వచనంలో ఏముంది? అయ్ వాళ్ళమ్మనా? వాళ్ళమ్మనా అనో ఆడ యేసు ప్రభు దగ్గర నిలబడింది వాళ్ళమ్మనా? యేసు ప్రభు పరిశుద్ధుడని వ్రాయబడ్డది. నేను అడుగుతాను, నేను పరిశుద్ధుడేనా? ఇక్కడ చూడు, నేను పరిశుద్ధుడా? నేను బోధించిన నన్నే చెప్పుకుంటున్నా నేను పరిశుద్ధుడా? ఇప్పుడు ఎట్లా బడవలు తయారయ్యారు తెలుసా? యేసు ప్రభువుని నమ్మితే ఇంక వాళ్ళతో మేము సహవాసం చేయమన్నా మేము చాలా ఎవడరా నీకు నేర్పింది? గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువు త్వరగా. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారు ఎటువంటి వారైనను నాకు లక్ష్యము లేదు. లక్ష్యము లేదు అనే కాడ ఒక అంకి ఉంటుంది అన్న, కింద ఏముంది? ఎవరు? దేవుడు. నరుల ముఖము చూడడు ఆయన, బిలాము ముఖం చూడలేదు. గాడిదకు నోరిచ్చి, గాడిద మాట్లాడు, నా కొడుకే పోతున్నాడు బాలాకు దగ్గరికి, నువ్వు మాట్లాడు. అమ్మా 4:21 ఏమన్నాడు? అనో బాగా వినండి, ఈ మాటలు నాకు ఎప్పుడు లోపలికి వచ్చినాయి తెలుసా? మనుషుల దగ్గర పోయి నేర్చుకొని కాదు, మీటింగ్లో పోయి నేర్చుకొని కాదు, అడవిలో బుడ్డల కళ్ళం కాడ రాత్రి దీపం పెట్టుకొని చదువుతుండగా 50 ఏండ్ల కిందట వచ్చిన మాటలు ఇవి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. నేను ఒక ఆయమ్మని ఎరుగుదండి, బైబిల్ దగ్గర నేను ఒక ఆయమ్మని ఎరుగుదు, ఎవరిని ఓడుచుకునే శాత కాదు. ఆమె ఎంతమంది దగ్గర కాపురం చేసేదా? ఏం లేదా 21వ వచనం చదివితే ఆమె ఎంతమంది దగ్గర కాపురం చేసేదా? నీళ్ళు ఈ ప్రభు నాకు నీళ్ళు అంటే ప్రభు ఏమైనా అమ్మ నీ ఒక్కదానికి ఇచ్చితే సరిపోదు, నీ భర్తను తోలుకొని రాపోనే ఉంటే కదా వాళ్ళకి వచ్చేది. నాకు భర్త లేడు, నీవు చెప్పిన మాట సత్యమే, కానీ ఇప్పుడున్నోడు కూడా నీ వాడు ఇట్లట ఆమెను. ఎట్టటామెను పై వచనం చదువమ్మా. ఇంకా పై వచనానికి రా. ఎన్నో వచనము? 15. ఓకే, చదువు గట్టిగా. చేదుకొనుటకింత దూరం రాకుండానట్లును అడుగగా పెనిమిటి అంటే ఎవరమ్మా? భర్త అంటే ఎవరమ్మా? మగుడు. నీకు దిమ్మ తిరగాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమలేత చదువు కిందికి మొదలుపెట్టు. అది కాదే రాజేశ్వరి ఎక్కడి నుంచి కట్ చేసింది. చెప్పాను
గట్టిగా. ఓ ఎవరు లేరంట, వచ్చే సిక్కు. పెనిమిటి లేడనగా నువ్వు చెప్పింది ఖచ్చితమే చెప్పావు. ఎంతమంది? బాగా మీరు పెద్ద మనుషులు, సంఘ పెద్దలు బాగా ఆలోచన చేయండి. యేసుప్రభు కంటే పరిశుద్ధులు ఉన్నారు లోకంలోన. యేసుప్రభు కంటే పరిశుద్ధులు. అయ్యా ఎట్లా నేర్చుకునేటారు బైబిల్, ఎట్లా చదివింటారు? మనుషులు అమ్మడే లెక్క ఇదే తప్పుడు బోధలే, ఇదే వంకర మాటలే, ఇవే వంకర ఆలోచనలే. అమ్మా నువ్వు చెప్పిన మాట సత్యమే. నీకు 5 పెనిమిట్లుండ్రి. 5 పెనిమిట్లు అంటే 5 మంది మొగుళ్ళుండ్రి, 5 మంది భర్తలుండ్రి. ఇప్పుడున్నవా చదవమ్మా. సత్యమే. ఇంకా ఇప్పుడు మొదలుపెట్టి. అయ్యా అమ్మా అనే మాట ఎన్నో వచ్చినమ్మా? ఆగు అనొచ్చా మాట ప్రభు అన్న? క్లియర్గా కోర్టు వ్యవహారం తెగిపోయింది. మొగుడు దొరుకుని రాబట్టి నాకు లేదనే నువ్వు చెప్పిన మాట సత్యం. 5 మంది ఉంటే ఇప్పుడు ఉన్నోడు కూడా నీ వాడు కాడు. 5+ ఇప్పుడు ఉన్నోడు కాదంటే మొత్తం ఎంతమంది అన్నారు? ఏమన్నా అమ్మా అనొచ్చా ఆయన? నీ బతుకులు ఈ పొద్దుటికి సరిగలేవు. వాళ్ళేం సరిగరన్నా, నా లక్కలు ఉన్నారా, నా ఇంట్లో ఎవరానికి నేర్పింది తప్పుడు బోధలు? ఎవరానికి నేర్పింది? నా బోధకుడు ఏం నేర్పాడు తెలుసా? నువ్వు లోకమునకు ఉప్పయినా. అందుకొరకు పౌలయ్య అన్నాడు, నన్ను ప్రేమించి. మీరు ఈయనకపోతే రంకులే పెట్టేది. ఇది చాలా మాట సంగ. ఈయనకపోతే రంకులే పెట్టేది. చాలా జాగ్రత్త. నువ్వు ముక్కిరుసుకున్నా నన్ను భయపడ్ను, నువ్వు నెత్తిదిరిచ్చినా నన్ను భయపడ్ను. మందితో కాపురం చేసిన ఆయనను అమ్మా చాలా నాకే అరే ఏమన్నారు? వాన సప్పుడు కాకుండా నువ్వు సప్పుడు కాకుండా 8 పద్యాలు ఎవరి సువార్త 8 పద్యాలు. ఆమెను కూడా అక్కడ ఏమంటాడు? ఎవరు ఆమె? వాళ్ళమ్మనా? ఆమె ఏం చేసిన? ఆమె పట్టుకొని వచ్చిరా? రాళ్ళు పట్టుకొని పట్టరాలేదన్న. రాళ్ళు తెచ్చి పట్టుకొచ్చారు కదా. ధర్మశాస్త్రం గురించి గట్టిగా మా మోస ఏం చెప్పినాడు తెలుసా? రాళ్ళు తీసుకొని చంపమన్నాడే. రాళ్ళు తీసుకొని చంపమన్నాడే. నువ్వేం చెప్తావు చెప్పని అడిగినోళ్ళు కాదా? ఆమెను ఏమన్నాడు? ఇప్పుడు ఏంటి అంటే యేసుప్రభు ఉన్నప్పుడు వర్రకి మాత్రం ఆ బస్సు పోయినట్ల మెలగల కాడ బస్సు పోయినట్ల. ఇదే పౌలు ఏమన్నాడు తెలుసా? అంత మంచి మాట మాట్లాడినాడు తెలుసా? ధర్మశాస్త్రము 19వ వచనం 2:19 గలతీ 2:19 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై ఏమైన వాడను ఆగుదాం. ఇక్కడ వినండి. గలతీ 5:19 నుంచి వస్తే తీయదు. 15 కార్యాలు ఉన్నాయి. శరీర కార్యము ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది. అది చంపుతుంది కానీ అది ఉగ్రతను పుట్టిస్తుంది కానీ అది ఎవరిని బ్రతికించదు. నువ్వు ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉండవు. అందుకొరకే వాళ్ళని చూసి కయ్యను సొంతం తమ్ముడండి. నువ్వు తప్పు చేసినా కూడా తమ్ముడిని ఆడేసుకున్నా. అది ఏం చెప్పరు? మీకు తమ్ముడు లేనట్టున్నారు. నీకు తమ్ముడు లేడు కదా. అందుకని నువ్వు కూర్చున్నా నేను ఆడేసుకున్నా. సంపాదన ఈడెక్కడు. ధర్మశాస్త్రంగా వెళ్ళినాడు. అప్పుడు లేదనుకో, అప్పుడు లేదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు మంచి క్రియ చేసిన ఎడల ఏమెత్తుకున్నావు? ఆ 10లో ఒక మాట ఉందండి.
యోహాను సువార్త 8:10 అమ్మ అంటూ దానిలేనా యోహాను సువార్త 8:10 అమ్మ అంటూ వారెక్కడ ఉన్నారు, ఎవరిలో శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. అయ్యయ్యో, కేసు పట్టుకొచ్చిన వాళ్ళు తెంచే వరకు ఉండాలని ఉండకూడదా? ఏయ్ జాగ్రత్త, కేసు పట్టుకొచ్చిన వాళ్ళు నీకు అమ్మా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకుమని ఆయనతో చెప్పాను. మరల యేసు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉన్నాడు. అడవు మాట ఇడిచి పెడితే, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎన్న వచనంలోనుంది అది? నేను కూడా నీకు. ఆగుదాం, సువార్తం కొంచెం లేచి నిలబడి ఏమనుకోవద్దు. రెండు మేలు జరుగుతాయి. మాకు మేలు చేసిన దాని అవుతావు, నువ్వు దాన్ని బయటికి పంపించిన దాని అవుతావు. అట్లా పాపంగా పట్టుకొని చెప్పదామన్నప్పుడు రైట్ ఈడే ఉండేమ్మా నీతో పని అడే ఉంది. నువ్వు లేచి ఉన్నావు, నువ్వు చెప్తున్నా బండకు చెప్తున్నా అది పట్టుపోయి మరేమో నాన్న శాతగా దాన్ని రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, సువార్తమ్మ సుగుణమ్మతో మాట్లాడడం లేదు అని అంటే శిక్ష విధించినట్లే కదా. మరి సమాధానం లేదు, తగిన శిక్ష లేదని కదా మాట్లాడింది. యేసుప్రభు ఏమంటున్నాడు? అమ్మ, వారెక్కడ నీకు శిక్ష విధింపలేదంటే లేదు ప్రభువా అని అనింది. ప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు, నేను కూడా నీకు. అది ఇప్పుడు శిక్షిస్తున్నారండి, శిక్షిస్తున్నారు. పొరపాట్లు ఉండవచ్చు, కూర్చోండి, పొరపాట్లు ఉండవచ్చు, బలహీనతలు ఉండవచ్చు. అందుకే సహవాసం ఉండేది, దిద్దబడడానికి, సరిచేయబడడానికి అనుదిన సహవాసం అందుకే ఉండేది. రోమ 8:1 ఏమున్నది? రోమ 8:1 ఏమున్నది? యేసు క్రీస్తు నందు ఉన్నవారికి. చూడండి, పౌలయ్య రాసిన పత్రికలు చదివితే ఆయన ఎవరికి దొరికలేడు. అవిశ్వాసాన్ని మాట్లాడినాడు, విశ్వాసాన్ని మాట్లాడినాడు, చీకటిని గురించి మాట్లాడినాడు, వెలుగును గురించి మాట్లాడినాడు. అవిశ్వాసతో విశ్వాసకెక్కడ, విశ్వాసతో అవిశ్వాసకెక్కడ, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని లోతైన విషయాలు రాసినా ఆయన ఎవరికి దొరికలేడు. విశ్వాసకు పాలు లేదని తలంచే నీవు, నీ ఇంట్లో విశ్వాసులు ఉన్నారో నీవు ఎంత పొడుగు విశ్వాసం, అది తూకం వేసుకున్నదా? నువ్వు ఎంత పొడుగు విశ్వాసమా, నువ్వు ఎంత పొడుగు విశ్వాసమా, అది ఆలోచన మనకి కొట్టేస్తుంది. బయట నీతిని చూపి శాస్త్రుల నీతి, పరిచయాల నీతి. పౌలయ్య అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను క్రీస్తులో జీవిస్తున్నాను. ఆయన స్పష్టంగా 20వ వచనంలో స్టార్టింగ్లోనే ఏమన్నాడంటే చూడండి, గలతీ 2:20. దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అదే గలతీ 2:6 వస్తే, గలతీ 2:6 తీయండి దయచేసి, పెద్దలు కూడా తీయండి, యవనస్తులు తీయండి. గలతీ 2:6 ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఎన్నికైన వారి యొద్ద నేనే. ఎన్నికైన వారంటే గొప్పవారుగా లెక్కింపబడిన వారు. ఓ ఇల్లు చాలా ప్రావీణ్యులు అనబడిన నేను ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు. ఇంకా ముందుకురా. అంటే నాకు లెక్కలేదు, యేసుక్రీస్తు కంటే గొప్పలేం కాదు. ఇంకా దేవుడు నరుని వేషము చూడడు,
ఆ ఎన్నికైన వారు నాకేమీ అందుకొరకే ఇదే పౌలయ్య నన్ను ప్రేమించి, ఎంత మంచి మాట అండి. ఆ 1 తిమోతి 1:16 కనుక చదివితే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అతని విశ్వాసానికే మూలం ఆ మాటలు చెప్పాలి అని అంటే చదవండి. అయినను ఇక్కడ బాగా నిదానంగా ఆలోచన చేయండి. నిత్య జీవము నిమిత్తమును ఎవరైనా యేసుక్రీస్తును విశ్వసించే వారికి నేను మాదిరిగా ఉండులాగున తన అపూర్వమైన దీర్ఘ శాంతమును ఆగు ఏం చేసినాడు? ఆ ప్రధాన పాపి అయిన నాయందు చదువు ఏమి చేయబడి తిని దయచూపబడి తిని. ఆ ప్రధాన పాపి అయిన నేను అనేకులకు మాదిరిగా ఉండులాగున ఆ ప్రధాన పాపి అయిన నా యందు నేను కరుణ చూపబడి కనికరింపబడి తిని. నన్ను శిక్షించి నన్ను అప్పుడే అంతం చేసింటే ఎవరెవరు యేసుక్రీస్తులోకి రావాలనో వాళ్ళంతా కూడా నాశనం అయిపోయిందరు. నేను చెప్తున్నా మీకు, ఇక్కడ చూడండి, విశ్వాసము అంటే మనుషులు చెప్పింది కాదు. కొన్ని సందర్భాల్లో మనుషులు చెప్పింది విన్నా నీకు ప్రాముఖ్యము వాక్యము యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వాక్యమే. నువ్వు ఎవరినందు జీవిస్తున్నావు? నేను చెప్తున్నా, మా అప్ప నాకు మూలమైన వాళ్ళకంటే మూలము యేసుక్రీస్తే. ద్వితీయోపదేశకాండము 30:20. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం. ఏమేమిటికి? మరి ఈయనను వదిలిపెట్టి, ప్రభువును వదిలిపెట్టి, మనసులో చెప్పిన మాటలని అడ్డగోడలు కట్టుకొని అడ్డబుద్ధులు నేర్చుకొని ఐక్యత లేకుండా సమాధానం లేకుండా మళ్ళీ నోటితో యేసు ప్రభు అనుకుంటా ఆ ప్రధాన పాపులను 6 మందికి భార్యలైన ఆయన ఏమన్నాడని? నీకు ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు కనపడితే ఏమంటావు? దానిలో నీకు ఎవరన్నా కనపడతావు ఏమంటావు? మరే మనుషులు కదా ఉండే చెప్పు, విడిచిపెట్టి మాట్లాడిస్తావు నువ్వు. దాని చెప్పు, నువ్వేమంటావు? నువ్వేమంటావు? తప్పు బయటకు వెళ్ళిపోవాలా. ఆ వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని ఏమన్నాడు ప్రభు? నేను మిమ్మల్ని అడిగితే బలిటూరుకు వస్తాను ఊరికి. ఆ సమరయ స్త్రీ ఏమన్నాడు ప్రభు? అమ్మా మళ్ళీ నువ్వేమన్నావు? నువ్వేమన్నా ఏం నేర్చుకున్నావు? నేను 190 మంది బోధకులంటే సత్యనంతులు ఇప్పుడు బోధకులు వచ్చి నేనైతే మాట్లాడాలంటే కూడా నా యేసయ్య ప్రేమను బట్టి నేను ఆమెను మాట్లాడిస్తాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా యేసయ్య నేర్పింది అదే. పౌలు అదే అనుసరించాడు. నన్ను ప్రేమించి, 4వ లైన్ చదువు, గలతీ 2:4. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. ఆగు, 1 తిమోతి 1:12 చూడు ఏమంటాడు? తన గుణలక్షణాలు ఒప్పుకుంటున్నాడు ఆయన. 1 తిమోతి 1:12 పౌలయ్య. ఏమిటికి? ఎట్టటోనే నేను ఇంకో మాట అడుగుతాను మిమ్మల్ని. సంఘము పరిశుద్ధంగా అయినాక ప్రేమించినాడా? సంఘాన్ని ఈ పరిశుద్ధత లేనప్పుడే ప్రేమించాడా?
యాదంటే అది చెప్పద్దు గబుక్కున. ఏం మంచులు కావాలనే? సంఘము అది ముడత అయినను మత్స అయినను మరి అట్టిది ఏదైనను లేక ఉండుటకు పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఈ పాటికి అధ్యాయం వచ్చిన మీదకి వెళ్ళాలండి. మనమంతా పాత ఫ్రెండ్స్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి ఈ పాటికి మొదలు పెట్టాల్సిన మాట. నేను కర్నూలు నుంచి వచ్చానా, విశాఖపట్నం నుంచి వచ్చానా? అరే ఎఫ్ఎస్ 5:27 నుంచి ఇంకా అంటే బాగుండిన దానికి అప్పగించుకున్నాడా, బాగలేని దానికి అప్పగించుకున్నాడా? గురి కలిగి ఉండాలి గాను. యేసు ఎప్పుడు ప్రేమించాడు, ఏం అందుకొరకే నాకైతే చాలా విచిత్రమవుతుంది. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా నీ సహనం ఎంత గొప్పదయ్యా, నిన్ను నమ్మించే కాదు, నేను నమ్మిస్తే నువ్వు పడవు. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నేను ఇట్లా పొగిడితే నా మాటకు నువ్వు దిగిరావు, పడవు, నువ్వు మానవుడు కాదు, నువ్వు దేవుడవు. కానీ పాపి పట్ల నీకున్నటువంటి కనికరం ఏమిటో, పాపి పట్ల నీకున్న కనికరం ఏంటో దాన్ని బట్టి నీ దగ్గర నీ గుణాన్ని పొగుడుతున్నాను అంతే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయ్యా, నిత్యము కొనియాడబడుచున్నావు. దేవదూతలు కొనియాడేది గొప్ప సంగతి కాదు, వారు పాపం లేని వారు. ఆయా సందర్భంలో పాపములు చేసిన వారిని కూడా నువ్వు శిక్షించావు, బంధించావు. కానీ నిన్ను స్తుతించాల్సింది ఒక పాపి, నిన్ను కొనియాడవలసింది ఒక పాపి, ఒక భ్రష్టుడు, ఒక అధముడు, ఒక అవిధేయుడు నిన్ను కొనియాడాలి. అందుకే ఆమెను ఏమన్నాడంటే, అమ్మా, వణికిపోయిన ఆమె చలించిపోయింది. అమ్మా అమ్మా నువ్వు చెప్పిన మాట సత్యమే, మనం అనగలమా? జవాబు లేదా మీకు? ఎదగండి, గొప్పగా ఎదగండి. నేను ఈసారి దీనికి జవాబు లేదనుకో, ఏసేపును కొట్టినది ఎవరు? మీరు ఇదిరే చెప్పాలా. ఏసేపును కొట్టినది ఎవరు? యాకోబు కొడుకు ఏసేపును కొట్టినది ఎవరు? అనగానే అని తీసేసింది ఎవరు? మేకను చంపింది ఎవరు? అన్నగాళ్ళే, ఒకడు కాదు. అన్నిని రక్తంలో ముంచింది ఎవరు? తండ్రి దగ్గరికి తీసుకొని పోయింది ఎవరు? 2 సార్లు అమ్మింది ఎవరు? ఇట్ల కొళ్ళు ఎదురు కనపడితే మాట్లాడచ్చా? మాట్లాడదు. అది ధర్మశాస్త్రం, అది ధర్మశాస్త్రం. అందుకొరకు నేను ధర్మశాస్త్రం విషయం చచ్చిపోయానని. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో, ఆ ప్రాంతంలో యూదులంతా కూడా యేసు ప్రభు రాలేదండి, సిలువ వేయబడలేదండి, ఇప్పటికే ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ధర్మశాస్త్రం పోలేదు, ఎంతన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడని ధర్మశాస్త్రమే పోలేదు. 7:37 ఏముంది? యోహాను సువార్త 7:37. అమ్మాయి ఎట్లా చెప్పా అన్నాయి? ఎవరు చెప్పినదాడా? ఆడ చెప్పినది ఎవరు? ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాడి కడుపులో నుండి అన్నవాడతాం జీవనదినే నా ఊద. ఎవడ్రానికి నేర్పింది ఇట్లాంటి ఉద్దరు పాట పాడమని? ఆయన జీవము గలవాడు. అందుకే దావీదు అన్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరి. ఈడెవుడ్రా నా దేవుని పిల్లలను తిట్టేకి, ఈ రోసం వద్దారానికి.
ఆ పాపిని అమ్మ అని పిలిచి దగ్గరికి పిలుచుకుంటే నీకేం రోగం వచ్చేదిరా? 50 ఏళ్ళ సంఘంలో ఉండబట్టి ఇంకా యేసు ప్రేమని తెలుసుకోకపోతే. అందుకు పౌలు అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించు. నువ్వు ఎవరి వలన జీవిస్తున్నావు? అందుకే నన్ను ప్రేమించనే దానికి మంచి బలమైన మాట, మీకు బంగారు కంటే డైనమిక్ కంటే వజ్రమైన మాట. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. అందులో ఆగు. విశ్వాసం శ్రేష్టమైనది కాదా? నిరీక్షణ శ్రేష్టమైనది కాదా? అవసరమే. ఈ ప్రేమలో అవి ఏమిడి ఉన్నవి? శ్రేష్టమైనది ఏమిడిది? నువ్వు ఎవరి మాట వింటున్నావో, ఎవరెమ్మడి పోతున్నావో, ఎవరి కొరకు జీవిస్తున్నావో, ఈ 9వ నెల మొదటి ఆదివారం అమ్మ జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అన్నాడు 4:21. పేరు చెప్పను, మీరే చదవాలా. 4:21 ఏ అధ్యాయము? అమ్మ అని అంటున్నావు. అది పాయింట్. ఏమని? పెద్దోళ్ళు చదవని. దానిలన్నా యాడా? ఈ పర్వతం మీదనైనాను యాడా? ఇక చూడి, యెరూషలేము అంటే అర్థం ఏమనుకున్నావు? సమాధానపురము. యెరూషలేము అంటే సమాధానపురము, మహారాజు పట్టణము. సమాధానమే లేదు, పేరు పెట్టుకునడమే. ప్రేమ, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. ప్రధాన పాపినన్నాడు, సమర స్త్రీ పాపి, అమ్మాని పిలిచాడు. పాపాత్మురాలైన స్త్రీ అమ్మ పిలిచినాడు. మనం ఒకసారి ఆలోచన చేస్తే లూకా సువార్త తీయండి, అక్కడ కూడా ఆమెను గురించి ఏం మాట్లాడినాడు చూద్దాం. పరిసయ్యుని ఇంట్లో 7వ అధ్యాయంలో ఆమె పాపమును క్షమించినట్లుగా మనం ఎరుగుదాము. సరే, ముగించుకుందాం. ఆలోచన చేయండి అన్న. బల్లను సమీపిస్తున్నాం. ఒక్కొక్కరికి 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. అక్క, అమ్మ నీకు ప్రభులేకి వచ్చి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఎవరెవరు ఏ రీతిగా ప్రభువుని అంగీకరించారో, అమ్మ అని ప్రేమించి ప్రభు దగ్గరికి నడిపించే మనసు నీకున్నదా? పౌలయ్య అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకునిన దేవుని యందలి కుమారుని కొరకు. పౌలయ్య క్లియర్గా అన్నాడు. గలతీ 1:4 ఏమనుంది? ఇలా అప్పగించుకున్నది ఎవరండి? ఎవరు అప్పగించుకున్నారండి? నీ బోధకుడా? నాకంటే ముందు వచ్చిన బోధకుడా? ఆ బోధకుని కంటే ముందు వచ్చిన బోధకుడా? లేకపోతే ఆ బోధకుడా? ఎవరండి నిన్న నీ కొరకు అప్పగించుకున్నది? నా కొరకు అప్పగించుకున్నది యేసయ్యనే. నేను ఆయన మాట తప్ప ఎవరి మాట వినను. ఆయన్ను ప్రేమించినట్టుగా నేను ఎవరిని ప్రేమించను. ఆయనకు విధేయత కలిగినంతగా నేను ఎవరికి విధేయత చూపను. అంటే తృణీకరిస్తానని, హేళనగా మాట్లాడతానని కాదు దీని భావన. మొదటి స్థానం ప్రభు అయిన యేసయ్యకు. ఆయన పూజింపదగిన వాడు, పరిశుద్ధుడు. కాబట్టి మరి ఎవరికి నీకు ఏమర్థమైందో నాకు తెలియదు. నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకొనిన, తను తాను అప్పగించుకొనిన యేసయ్య నామంలో నేను బ్రతుకుతున్నాను అని చెప్తున్నాడు. నువ్వు ఎవరి నామంలో బ్రతుకుతున్నావో చాలా విషయాలు విన్నావు. మరి ఆ సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మ అని పిలిచాడు. ఆయన లోకరక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన పరిశుద్ధుడు. అమ్మ అని పిలిచాడు. నువ్వు పాపివి, కనికరింపబడ్డావు, నీ పాపములు క్షమింపబడ్డవి. మరి నువ్వు అమ్మ అనను, వాళ్ళు పాపులు కాబట్టి నేను మాట్లాడను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కంటే గొప్పోడే కదా. యేసుక్రీస్తు కంటే గొప్పోడే కదా. ఇంకా అంతే తేలిపోయింది, అంతే. ఇప్పుడు సావుకారులు బీదలతో మాట్లాడరు అనే బట్టన. సావుకారులు బీదలతో మాట్లాడతారా? ఏం సావుకారు నీకు ఎదురుగా మాట్లాడమంటే వాడే వస్తాడు నా దగ్గరికి. నానేంటికి పోదు, ఏంటికి మాట్లాడితో. బెల్లం ఉన్న కాడ, సీమలు ఉన్న కాడ బెల్లమే ఇతో మాట్లాడలేవా?
ఏ గుణం కలిగి ఉన్నావు? శ్రేష్టమైనది శ్రేష్టమైనది ఎవరు చెప్పారు ఈ మాట? పౌలయ్యనే. నేనైతే ఒక మాట చెప్తున్నా మీకు, ఈ బైబిల్ నమ్మినప్పటి నుంచి నా కండ్లెదురుగా ఏమైనా జరిగినా నేను దాని గురించి మాట్లాడను. ఆ వ్యక్తిని ప్రేమించి అది లేకుండా చేసేటందుకు నేను ప్రయత్నిస్తాను. ప్రేమకు బదులు ద్వేషమును ఉంచుకున్న వాడవైతే రక్షణకు అడ్డంగా ఉన్నావని గుర్తుపెట్టుకో. అట్టి సంఘము వర్ధిల్లదు, అట్టి వ్యక్తి ద్వారా పని జరగదు. ఆయన చెప్పాడు క్లియర్గా, నశించిన దానిని నువ్వు వెతకవా? ప్రధాన పాపి అయిన నా యందు తన కనికరం చూపినాడని 1 తిమోతి 1:16 క్లియర్గా చదువుకున్నాం. నువ్వు పాపివి కాదా? యేసుని నమ్మను, బాప్తిసం పొందను, తెల్ల బట్టలు కట్టుకున్నావు, లేకపోతే ఇంకా పరిశుద్ధుడు ఆడ కనపడుతున్నాయి ఇలా పరిశుద్ధుడైన మాట, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అని. నన్ను నువ్వు పలకరియలేదంటే నీలోని ఇంకా ధర్మశాస్త్రం ఉంది, నీలోని విషయం ఉంది. ఇంకా ఇది నీ సొంత బుద్ధిని విడిచిపెట్టాయా? ఎక్కడ ఆ మాట? ఈ పాటికి బైబిల్ కాటి వాళ్ళ సామెతలు 3వ అధ్యాయము చిన్నగా చదవండి అమ్మా. ఇంకా కిందికి వస్తే నీ త్రోవను సరళం చేయును, నీ ఎముకలకు సత్వ ఆరోగ్యం అనే మాటలు చాలా ఉన్నాయి. ఏ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు? 5 మంది స్వబుద్ధినే ఆధారం చేసుకుని, ఒకడు ఇసుక మీదే ఇల్లు కట్టుకునే స్వబుద్ధిని ఆధారం చేసుకొని. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ పాపాత్మురాలైన స్త్రీని యేసుప్రభు ఏమన్నాడు? సమరయ స్త్రీని 6 మంది మొగుళ్ళు ఉన్నామని ఏమన్నాడు? మరి నువ్వు ఏమనను అని జవాబు ఇయ్యను అంటే యేసుప్రభు కంటే గొప్పలే. బేస్ చాలా మంచి మాటనే. సరే, మంచిది. ప్రభు మాట్లాడిన మాటలను బట్టి మరి రక్షణ ఇచ్చిన ప్రభువును స్తుతిస్తూ ఆ ప్రభు బల దగ్గర ఏం సమాధానం చెప్పుకుంటారో ఎవరికి వాళ్ళే మోకరిద్దాం.